తుని పాప మిస్సింగ్ కేసుకు సంబంధించి అయితే ఇంకా కూడా ఒక సస్పెన్స్ అయితే వీడట్లేదు మనకు తెలిసిందే. సో ఇవాళ ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు అయితే కీలక ఆధారంగా ఉన్న ఆ డాగ్ ఏదైతే ఉందో ఆ డాగ్ దొరికింది కాబట్టి ఇక పాపను పట్టేసుకుంటాం. డాగ్‌తో సెర్చ్ ఆపరేషన్ చేస్తాం అని అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ డాగ్ కూడా చనిపోయింది. అసలు ఏం జరుగుతుంది? పాప మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ మరి దొరుకుతుందా? లేదా? అసలు ఆ కుక్కకేమైంది? ఇట్లాంటి ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్‌గా డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మరి పాప విషయం అయితే ఇంకా తేలట్లేదు. దాదాపు 1 వీక్ అబోవ్ అయిపోతుంది. ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ కుక్క కూడా పాపతో వెళ్ళిపోయింది. 3 రోజుల తర్వాత తిరిగొచ్చింది. ఇక తిరిగొచ్చింది కదా పాపను పట్టేసుకుంటారని అనుకున్నారు గానీ ఇప్పుడు ఒక ట్విస్ట్ కుక్క చనిపోయింది. అసలు ఏం జరిగింది సార్ పాప విషయంలో? మీ అనుమానాలు ఏంటి సార్? జరిగింది అనేది ఎవరికీ తెలీదు. ఆ పాప ఫాదర్ తో పాటు వెళ్ళడానికి ట్రై చేసింది. అతను తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ లోపల వంట చేసుకుంటోంది, అమ్మాయి బయట ఆడుకుంటోంది అని ఆవిడ మధ్యలో ఊరి ప్రజలు కూడా చూసాము, ఆ ఫెన్సింగ్ లోపల ఆడుకోవడం మేము చూసాము అని చెప్పారు చాలా మంది. అంటే మిస్సింగ్ అంటే ఒకటి ఆ అమ్మాయి అడవిలోకి వెళ్ళింది అనేది ఒక లీడ్ చెప్తున్నారు, కానీ ఆ పాప అలా నడిచి వెళ్ళగలిగే పరిస్థితి ఉందా అక్కడ అనేది డౌటే. అంత ఈజీగా యాక్సెస్ ఉండదు. వీళ్ళు నడిచి వెళ్ళిపోగలుగుతారు కానీ చిన్నపిల్లలు నడిచి వెళ్ళటం అనేది ఈజీ కాదు. అవును. కాబట్టి అది జరిగే అవకాశం లేదు. రెండోది ఆ మదర్ చెప్పడం మీరు అడవిలో వెతికినా ప్రయోజనం లేదు అని చెప్తోంది ఆవిడ. ఏదైనా జంతువు నోట ఖర్చుకుని వెళ్ళిపోయిందా ఈ పాపని అనేదైనా అరిచి ఉండేది, కేకలు పెట్టి ఉండేది, ఒక చిన్న పెనుగులాట జరిగి ఉండేది. కనీసం ఆ చుట్టుపక్కల వాళ్ళ అటెన్షన్ అయినా గ్రాబ్ అయ్యేది. అది ఏమీ కనిపించట్లేదు. రెండోది ఆ కుక్కర్ని ఈ అమ్మాయిని కూడా అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో హ్యాండిల్ చేసి ఉండొచ్చు అనటానికి డౌట్. ఏంటంటే వీళ్ళు ఎటువంటి సౌండ్ చేయకుండా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళారు. అంటే నోన్ ఫేసెస్ ఎవరో చేసి ఉండాలి. ఐదర్ కిడ్నాప్ ఆర్ లేదు వాళ్ళు ఏదైనా బెదిరించడం కోసమా, ఏదైనా గొడవలు ఉన్నాయా మధ్యలో ఎవరితోనైనా అనే యాంగిల్లో అసలు దర్యాప్తు చేశారా? ఇప్పుడు 200 నుంచి 500 మంది పోలీసులను అక్కడ నియోగించామని చెప్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. చుట్టుపక్కల వాళ్ళ సీసీ కెమెరాల ఫుటేజ్లు అవన్నీ పరిశీలిస్తున్నాం, మేము అణువు గాలిస్తున్నామని ఏదో గంభీరంగా మాట్లాడుతున్నారు. కానీ ఆ అమ్మాయి మదరు ఒక మాట ఉంది, నా భర్త స్నేహితుల మీద నాకు ఎక్కడో డౌట్ ఉంది అని. ఆ డౌట్ ఉంది అనే మాట వచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి విచారణ మొదలు పెట్టారా, మాట్లాడుతున్నారా? భర్తని కూడా అనుమానించవద్దు. అంటే ఏ కోణం దేన్ని మిస్ చేయకూడదు ఇలాంటి కేసుల్లో. ఎలాగైనా జరిగి ఉండొచ్చు. కాబట్టి భార్యాభర్తల్ని అంటే తల్లిదండ్రులు ఇద్దరిని విడివిడిగా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది. రెండోది వాళ్ళ బంధువులు, వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళకున్న గొడవలు, ఎవరెవరితో ఘర్షణలు ఉన్నాయి, ఏ రకమైన ఘర్షణలు ఉన్నప్పటికీ అంటే వీళ్ళ మీద పగ తీర్చుకోవటానికి ఇంకెవరైనా ఆ పాపను టార్గెట్ చేశారా అనే యాంగిల్లో కూడా చూడాలి. బంధువులు, తెలిసిన వాళ్ళు, స్నేహితులు నుంచి కూడా జరిగి ఉండే ప్రమాదం అయితే ఉంది కాన్షియస్గా. ఆ కోణంలో దర్యాప్తు చేసి దాదాపుగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొంతమంది జనరల్ గా కిడ్నాప్ అనే మాట వాడుతున్నారు, కానీ కిడ్నాప్ అయితే ఈ పాటికి ర్యాన్సమ్ కోసమో మరొక ప్రయోజనం కోసమో ఒక ఫోన్ కాలో మెసేజ్ వచ్చి ఉండాలి. రాలేదు. రెండోది అక్కడ ఒకవేళ నా డౌట్ ఏంటంటే ఎవడన్నా సైకోపాత్ తీసుకెళ్ళాడా అనేది కూడా ఒక సందేహం. అలాంటి సందర్భాల్లో విషయం బయటికి రాదు అంత ఈజీగా. వీళ్ళ బంధువుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. వాడు మామూలుగానే ఉంటాడు, మనుషులతో మింగిల్ అయిపోతాడు, మామూలుగానే ఉంటాడు, కానీ ఎక్కడో ఒక అబ్నార్మల్ యాక్టివిటీ చేస్తారు. అలాంటివి ఏమైనా జరిగినాయా? ఆ పాపకి కుక్కకి పరిచయం ఉన్న వాడేవాడు అయి ఉండొచ్చు. ఆ యాంగిల్లో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ బంధువర్గంలో ఎవడైనా ఈ మధ్య ఇంటికి రాకుండా తిరగటము ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరగవలసిన అవసరం ఉంది. పర్టికులర్గా ఫ్యామిలీ సెంటర్గా, వాళ్ళ బంధువులు మిత్రులు సెంటర్గా ఒక స్ట్రాంగ్ ఇంట్రాగేషన్ మెకానిజంతో ఒక దర్యాప్తు జరిగితే కొంతవరకు ట్రాక్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇంతకాలం అయింది, అసలు ఆ పాప సర్వైవల్ కండిషన్ ఏంటి అనేది అనుమానమే.
దేనికైనా ప్రిపేర్ వెళ్ళాలి, దేనికైనా ప్రిపేర్ అవ్వాలి. ఎటువంటి దారుణమైనా జరిగి ఉండొచ్చు అని ప్రిపేర్ అవ్వడం మంచిది. అసలు ప్రారంభమే వాళ్ళ ఇంట్రాగేషన్ తో మొదలై ఉంటే ఇన్వెస్టిగేషన్ ఈ పార్టీకి కొంత మేరకు సమాచారంతోనే ఉండేవాళ్ళు. బంధువులు తెలిసిన వాళ్ళు చెయ్యరు, తెలియని వాళ్ళు చేస్తారు, ఇవన్నీ భ్రమలు. ఏది గ్రాంటెడ్ గా తీసుకుని ఆలోచించే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో లేవు. కళ్ళ ముందు చాలా మంది చిన్నారులు రాలిపోతున్నా కానీ ఇప్పటికీ జ్ఞానం రాకపోతే ఎలాగా మనకి? అది అందులో ఆర్థికం లింక్ అయి ఉంటే ఈ పార్టీకి ఫోన్ వచ్చి ఉండేది. ఆర్థికం కాదు, అన్నోన్ ఫేస్ ఏదో అక్కడికి వస్తే వీళ్ళు గొడవ చేసి ఉండేవాళ్ళు. అది అయ్యే అవకాశం తక్కువే. లేదు, ఏదైనా జంతువు వచ్చి నోట కరుచుకుని వెళ్ళింది అనటానికి కూడా ప్రాపర్ ఆధారాలు లేవు. ఏ విధంగా చూసినా గానీ ఇదేదో నోన్ ఫేసెస్ తెలిసిన సర్కిల్లో నుంచి జరిగినట్టుగా కనిపిస్తోంది. ఆ యాంగిల్లో బ్లాస్ట్ చేయడానికి ఒక ప్రయత్నం సీరియస్ గా చేస్తే విషయం క్లారిటీ వచ్చేస్తుంది. ఆ అమ్మాయి ఎందుకు భర్త స్నేహితులు అనే మాట స్ట్రెస్ ఇచ్చి మాట్లాడుతోంది అనేది ఎవరైనా సీరియస్ గా పట్టించుకున్నారా అనేది ప్రశ్న. ఎట్నుంచైనా జరగచ్చు, ఎవడిలోనైనా మానసిక దౌర్బల్యం ప్రవేశించి ఏ పనైనా చేయిస్తుంది. అది చేయించదు, ఈ మనిషి ఇలా ప్రవర్తించడు అనే గ్రాంటెడ్ ఒపీనియన్స్ తప్పు. ఈ గ్రాంటెడ్ ఒపీనియన్స్ తోనే చాలా సందర్భాల్లో కేసులు డీవియేట్ అయిపోతాయి. ఆ గ్రాంటెడ్ ఒపీనియన్స్ లేకుండా ప్రతి ఒక్కరిని డౌట్ చేయాలి. ప్రతి ఒక్క మనిషిని డౌట్ చేసి ఆ చుట్టుపక్కల ఆ రోజు ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు ఎవరు, పోయిన వాళ్ళు ఎవరు, బంధువులు ఎవరికన్నా వచ్చారా, బంధువులు తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏమిటి, వాళ్ళు ఉన్నారా, 2 రోజులు ఉన్నారా, వెళ్ళిపోయారా, ఆ రోజు ఆ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని గనక నిఘాలోకి పట్టుకురాగలిగితే కొంతవరకు ఏం జరిగింది అనేది తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. పోలీసులు ఎంతసేపు అడవిలో వెతుకులాటకి కేంద్రీకరణ చేస్తున్నారు కానీ అడవి వెతుకులాట కంటే కూడా ఇది కీలకం. జంతువుల తప్పిదం కంటే కూడా మానవుల తప్పిదమే ఉండే అవకాశం ఉంది. అందుకని కొంచెం ఈ ఏరియాలో దృష్టి పెట్టి గనక కేంద్రీకరించి పని చేయగలిగితే కొంత ఫలితం ఉండొచ్చు. అది లేకపోతే కష్టం. సార్, మొన్నటి వరకు కూడా కుక్క కీలకంగా భావించారు, అది రివర్స్ వచ్చేసరికి దాన్ని ట్రాక్ చేసి పట్టుకునే అవకాశం ఉందన్నారు. సడన్ గా వాళ్ళ ఆ కుక్క చనిపోయింది, దీనిపైన కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతుంది సార్? అనుమానం ఉండొచ్చు అండి. ఇప్పుడు ఆ కుక్క చనిపోవటము, ఆ పాప మిస్ అవటం రెండు అంటే నిజంగానే 2 క్యారెక్టర్లని వాళ్ళు హోల్డ్ చేసి పట్టుకెళ్లారా? కుక్కను వదలరు కదా. అవును. కుక్క విడిగా మిస్ అయిందా, ఆ పాపని తీసుకెళ్లిన తర్వాత కొంత దూరం వెళ్ళి ఆగిపోయి ఇంకెక్కడైనా తిరిగి వచ్చిందా, అది కూడా టైం టేకింగ్ ప్రోగ్రామే. అందుకని అది కూడా అనుమానించదగ్గ వ్యవహారమే. అంటే ఏ లెవెల్కి వెళ్ళిందంటే ఇప్పుడు దీనిలోకి ఎవరైనా చేతబడి చేశారా దాకా ఆలోచనలు సాగుతున్నాయి. చేతబడులు చేయక్కర్లా, మనుషులు అంతకంటే దారుణంగా బిహేవ్ చేయగలరు అనేది ముందు నమ్మితే, అది గనక డైజెస్ట్ చేసుకుంటే ఈ కుక్క మరణం ఎలా సంభవించింది అనేదే లీడ్ తీసుకుని ముందుకెళ్ళినా దొరుకుతుంది ట్రాక్ అయ్యి. అందుకని ఈ సీసీటీవీ ఫుటేజ్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఇతను నోన్ ఫేసే, ఇతను అయి ఉండకపోవచ్చు అనుకుంటూనే వెళ్తారు. అంటే సస్పీషియస్గా ఎవరైనా కనిపిస్తే అప్పుడు డౌట్ చేస్తారు. నోన్ ఫేసెస్ని డౌట్ చేయాలి ఈ కేసులు. ఇలాంటి కేసుల్లో నోన్ ఫేసెస్సే చేస్తాయి ఇలాంటి పనులు. బంధువర్గంలో నుంచి జరగచ్చు, ఆ అమ్మాయి మదర్ తాలూకా బంధువుల నుంచి జరగచ్చు, ఆ అబ్బాయి బంధువుల నుంచి కూడా జరగచ్చు. బంధువర్గం చెయ్యదు అనేది భ్రమ. వీళ్ళకి ఆర్థికంగా ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా, అప్పులు గొడవలు ఏవైనా ఉన్నాయా, లేదు ఇతరత్రా ఏవైనా గొడవలు ఉన్నాయా, ఈ విషయాలన్నిటినీ సమూలంగా తెలుసుకుంటే తప్ప రూట్ మ్యాప్ వచ్చే ఛాన్స్ లేదు. కుక్క మరణము లీడ్ తీసుకుని ఎక్కడ జరిగింది, ఎలా చనిపోయింది, వీళ్ళకి దొరికినప్పుడు దాని ఆరోగ్య పరిస్థితి ఏంటి, అప్పటికే ఏదైనా దీనిలో ఉందా, గాయపడి ఉందా, దానికి సంబంధించిన థరవ్ రిపోర్ట్లు కూడా తీసుకోవాలి. తీసుకుని అలా దర్యాప్తు చేయగలిగితే డెఫినెట్గా బయటపడతారు. దొరకటం అంటే మిస్ అవుతున్నారు కానీ దొరకటం గ్యారంటీ.
సీరియస్ గా ఎఫర్ట్ పెట్టగలిగితే దొరుకుతారు. ఓకే. ఆ దృష్టి పెట్టి ఈ సెర్చ్ ఆపరేషన్ల కంటే కూడా ఈ ఇంట్రాగేషన్ ప్రోగ్రామ్ పెట్టడం మంచిది. పెడితే ఈజీగానే ట్రాక్ అవ్వచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.